ఇక్కడున్న నిజంగానే ఆడపిల్ల నేను అభినందిస్తున్నా. ఒక పట్టుదలతో మీరు చదివారు. ఇక్కడతో మీరు ఆగకూడదు. నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే, గతంలో అందరం జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండేవాళ్ళం. అంటే 2-3 తరాలు కలిసి ఉండేవారు. దాంతో వాల్యూ సిస్టమ్ ఒక రకంగా ఉండేది. అంటే ఇంట్లో 10 మంది కూర్చుంటే ఒకరు బాధ్యత తీసుకున్నారు, వడ్డిచ్చేదానికి, లేదంటే ఇంటి పనులు చేసేదానికి ఒకరు బాధ్యత తీసుకున్నారు. అంటే కలిసికట్టుగా ఉండేవారు. ఇప్పుడు అందరం న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయాం. అంటే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. దానివల్ల నా వ్యక్తిగత అభిప్రాయం, వాల్యూస్ తగ్గినాయి సమాజంలో. ఇప్పుడు కూడా మేము జాయింట్ ఫ్యామిలీ, 3 తరాలు ఒకే ఇంట్లో ఉంటున్నాం. దేవుడి దయ వల్ల 4 తరాలు ఒకే ఇంట్లో ఉండాలని ఆశించే వాళ్ళం మేము. వాల్యూ సిస్టమ్ పడిపోయింది. ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు అనేవారు ఆడపిల్లలాగా ఏడవద్దని, గాజులు తొడుక్కునేవని. ఇవన్నీ స్టీరియోటైప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను యువగలం పాదయాత్ర చేసినప్పుడు మహిళల పైన జరుగుతున్న దాడి గురించి డిస్కస్ చేశాను. మా నాయకురాలతో మాట్లాడుకున్నాను. అనిత గారు ఉన్నారు, ఇప్పుడు హోంమంత్రి గారు, మా మహిళా అధ్యక్షురాలు మేడం గారితో చాలా డిస్కస్ చేశాను. మేము ఆనాడు బలంగా నమ్మింది విద్యలో మార్పు రావాలి, మహిళలు మగవాళ్ళు సమానం అనేది విద్యలో చూపించాలి లక్ష్యంతో ఉండాలని ఆనాడు నిర్ణయించుకున్నాం. అందుకే మీరు చూస్తే ఇప్పుడు వచ్చే కొత్త పుస్తకాల్లో కూడా ఇంటి పనులు ఇద్దరు చేస్తున్నట్టు చూపిస్తున్నాం, 50-50. అంటే ఈ చిన్న చిన్న మార్పులు అయి ఉండొచ్చు, కానీ సమాజంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయని బలంగా నమ్మేవాళ్ళం. జీవితం అనేది ఈజీ కాదు. దేవుడు మీకు అనేక పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక రకమైన పరీక్షలు పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. అది ఇక్కడున్న మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. నాకు కూడా అనేక పరీక్షలు అన్ని రకాలుగా పెట్టారు. ఒక ఛాలెంజ్ గా తీసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు. అది దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ మిమ్మల్ని కోరుతున్నా.